కుజగ్రహ రాశి మార్పు 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశిలో స్థితి పొందబోవడం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే, కుజుడు శక్తికి కారకుడు, దూకుడికి కారకుడు, పరాక్రమానికి కారకుడు, యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు, అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు. అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. రంగులలో ఎరుపు రంగు, సో అదేవిధంగా యంత్రాలు, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము. ఇలాంటి శక్తి, దూకుడు, పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారు అంటే తులారాశిలో. తులారాశి అనేది వాయుతత్వ రాశి. ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? సో కాబట్టి అందుకనే ఈ 45 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి. ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు, కుజుడు తులారాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే 45 రోజుల పాటుగా అంటే 13 సెప్టెంబర్ నుండి 27 అక్టోబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. సో మేషరాశి మొదలెడితే మేషానికి అధిపతి కుజుడు. కుజగ్రహము 6వ స్థానాన్ని వదిలి 7వ స్థానం అనేటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. 7లో ఉంటారు కదా, సహజంగా ప్రతి గ్రహం లాగానే కుజుడికి కూడా 7వ దృష్టి ఉంటుంది. మరి ఈయనకు ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటయ్యా? చతుర్థ దృష్టి, అదేవిధంగా ఈ యొక్క 8వ దృష్టి ఉంటుందండి. అంటే ఆయన తన ఉన్న రాశి నుండి 4, 7, 8 స్థానాలను చూస్తూ ఉంటారు కదా. మరి 7వ స్థానంలో ఉన్నారు. ఎలాంటి ఫలితం ఇస్తారయ్యా అంటే, ఉద్యోగం, వ్యాపారం, భాగస్వామ్యాలలో మంచి ఫలితాలు ఇస్తారండి. వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది. గత 50 రోజుల పాటుగా ఎప్పుడైతే కనుక ఈ కుజుడు 6వ స్థానంలో ఉండి ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు కాస్త బెటర్మెంట్ అనేది ఉండబోతుంది. 7వ స్థానం శుక్రుడిల్లు, సముడింట్లో ఉంటున్నారు కాబట్టి సో యంత్రాలు, టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా టెక్నాలజికల్ యూస్ తీసుకొని మీరు 7వ స్థానం అంటే వ్యాపార స్థానం. సో కాబట్టి మంచి ఫ్లరిష్ ఉంటుంది. బహుదూర ప్రాంతాల్లో వ్యాపారం చేసే వారికి కూడా బాగుంటుందని చెప్పాలండి. మరి 7లో ఉన్నటువంటి యొక్క కుజగ్రహ దృష్టి 10వ స్థానం మీద పడుతుంది. 10వ స్థానం అంటే ఈ యొక్క మకర రాశి. మకర రాశిలో కుజుడు బలవంతుడు కూడా. సో అక్కడ 10వ స్థానం మీద దృష్టి పడుతుంది. కుజుడు అంటే ఏంటి? శక్తి. పని చేయాలంటే ఏంటి? కర్మ చేయాలంటే శక్తి కావాలి. శక్తి కారకుడు కుజుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే వృత్తిలో కూడా ఆదాయం పెరగటం కావచ్చు, వృత్తిలో మీకు విజయం అందుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు అని చెప్పవచ్చండి. పదోన్నతి కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మరి ఈ యొక్క కుజుడు 7వ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 7లో ఉన్న కుజుడు స్ట్రైట్గా మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కోపతాపాలు ఉంటాయండి. కోపాన్ని నియంత్రించుకోగలిగితే సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆవేశము, దూకుడు ఇలాంటి ఎనర్జీ కలిగినటువంటి గ్రహము కుజుడు.